చెప్పండి మేడం. నమస్తే అండి, నా పేరు జోగిని సండే. నేను షామీర్పేట పిఎస్లో ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనము ఎంత మట్టికైతే అంత మట్టికి అన్యాయం చేసిన వాళ్ళందరినీ లోపటేయమని నేను కోరుకున్నా. వారి వెనుకలైతే ఎవరైతే బ్లాక్ దందా వాళ్ళు అవుతున్నారో వాళ్ళందరినీ లోపటేయాలని నేను కోరుకుంటూ, ఈరోజు ట్రాన్స్ కమ్యూనిటీ ఒక జోగిని వ్యవస్థ, ఒక లేడీస్కి, ఒక అఘోరాలకు, ఒక నాగ సాధులకి ఈరోజు ఇజ్జత్ పోయేటట్టు చేసిండు. ఇలాంటి వాళ్ళని లోపటేసి మన గవర్నమెంట్కి సెల్యూట్ చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళని చాలా మటుకు కాపాడుతుంది. ఇలాంటి గవర్నమెంట్ మనం తెచ్చుకున్నాం. ఇలాంటి గవర్నమెంట్ మనకు వద్దు. ప్రతి ఒక్కరిని శిక్షించండి. అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించి లోపటేయండి. ఆడు కత్తులతో దాడి చేసినా ఏది చేసినా కానీ ఇంతవరకు మనకి ఏ హెల్ప్ చేస్తలేదు. ఇప్పటికైనా హెల్ప్ చేయండి. జై సనాతన ధర్మం. సండే నేను షామీర్పేట పిఎస్లో ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనము ఎంత మట్టికైతే అంత మట్టికి అన్యాయం చేసిన వాళ్ళందరినీ లోపటేయమని నేను కోరుకున్నా. వారి వెనుకలైతే ఎవరైతే బ్లాక్ దందా వాళ్ళు అవుతున్నారో వాళ్ళందరినీ లోపటేయాలని నేను కోరుకుంటూ, ఈరోజు ట్రాన్స్ కమ్యూనిటీ ఒక జోగిని వ్యవస్థ, ఒక లేడీస్కి, ఒక అఘోరాలకు, ఒక నాగ సాధులకి ఈరోజు ఇజ్జత్ పోయేటట్టు చేసిండు. ఇలాంటి వాళ్ళని లోపటేసి మన గవర్నమెంట్కి సెల్యూట్ చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళని చాలా మటుకు కాపాడుతుంది. ఇలాంటి గవర్నమెంట్ మనం తెచ్చుకున్నాం. ఇలాంటి గవర్నమెంట్ మనకు వద్దు. ప్రతి ఒక్కరిని శిక్షించండి. అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించి లోపటేయండి. ఆడు కత్తులతో దాడి చేసినా ఏది చేసినా కానీ ఇంతవరకు మనకి ఏ హెల్ప్ చేస్తలేదు. ఇప్పటికైనా హెల్ప్ చేయండి. జై సనాతన ధర్మం.